ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ప్రస్తుతం ఒంటిపూట బళ్లు కొనసాగుతున్నాయి. దీంతో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు పనిచేస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలల విద్యాశాఖ తాజాగా మరో కీలక ప్రకటన జారీ చేసింది. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న చోట ఒంటిపూట బళ్ల సమయాన్ని పాఠశాల విద్యాశాఖ మార్పు చేసింది. పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసిన 10వ తరగతి విద్యార్థులు ఇళ్లకి తిరిగి వెళ్తున్న సమయంలోనే పాఠశాలలకు విద్యార్థులు వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది. పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పేపర్లకు మాత్రమే ఒక్కో రోజు ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పరీక్షలు జరుగుతాయి. తెలుగు మీడియంలో 51,069 మంది చొప్పున విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. రెగ్యులర్ విద్యార్థులతో పాటు సార్వత్రిక విద్యాపీఠం విద్యార్థులు కూడా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. సార్వత్రిక విద్యార్థులు 30,334 మంది హాజరవుతున్నారు.